నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను రాజశేఖర్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు పెట్టుబడుల లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు 4 రోజులు 52 వాణిజ్య 6 రౌండ్ టేబుల్ సమావేశాలు 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు కేటీఆర్ వెల్లడించారు దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు తెలంగాణ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఊహించని పరిణామం ఎదురైంది అర్ధరాత్రి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డారు అర్ధరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి అయిన స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి చొరబడ్డాడు అయితే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అరవడంతో అప్రమత్తమైంది భద్రతా సిబ్బంది దీంతో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డితో పాటు అతని డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అధికారులు భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే భారతమాత మహాహారతి ఈసారి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఇవాళ నిర్వహించే మహాహారతి కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో భారతమాత విగ్రహాన్ని కిషన్ రెడ్డి ప్రతిష్ఠించారు ఇక వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున తరలి వస్తారని దేశభక్తి జాతీయ భావన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇక 3వ తేదీన మధ్యాహ్నం 12:10 శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అసెంబ్లీ మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 2.85 లక్షల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేసినట్లు విశ్వసనీయంగా తెలిపింది హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో దొంగలు హల్చల్ చేశారు 3 సెల్ ఫోన్లు 1 ల్యాప్టాప్లు చోరీకి గురయ్యాయి అయితే హాస్టల్లో దొంగతనం చేసి పారిపోయే యత్నంలో దొంగ ఓ పొలంలో బావిలో పడిపోయాడు అయితే రాత్రి సమయంతో రాత్రంతా బావిలోనే ఉండిపోయాడు అతనికి ఉదయం పొలాల వైపు వెళ్లిన స్థానికులు దొంగలు అరుపులు విని బయటకు తీశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిల నుంచి బయటకు ఆ దొంగను తీసి తర్వాత అరెస్టు చేశారు ఇక హాస్టల్లో దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయని తమకు భద్రత లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించదంటూ భీష్మించి కూర్చున్నారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో భారీ బహిరంగ సభపై ఇటీవల ముఖ్య నాయకులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఇదంతా బాగానే ఉంది సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక బీజేపీ పట్టణాలకే పరిమితమని గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుందని మంత్రి దయాకర్ చెప్పారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి విప్లవ యోధుడు చెగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు ఆమెతో పాటు చెగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తో ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు ఎయిర్పోర్ట్లో వారికి అధికారులు ప్రజా సంఘాల నాయకులు కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఆహ్వానం పలికారు ఇవాళ సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారత్లో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా అలాగే ఎస్తే ఫానియా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సభలో బీజేపీ ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు చెందిన బీజేపీ మిగతా నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నిర్మల్ జిల్లాలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పోషమ్మ దేవతకు చలిబోనాలు ఘనంగా సమర్పించారు ముందు రోజు రాత్రి మహిళలు స్నానాలు ఆచరించి కొత్తకుండలో బోనం వండి తెల్లవారుజామున అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చలిబోనం నైవేద్యంగా సమర్పించారు కుటుంబ సమేతంగా పోషమ్మ తల్లి చలిబోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఇంటిల పాది ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు పూర్తయి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరగనున్న ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో సహా పలువురు హాజరు కానున్నారు మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది పార్కింగ్లో ఉన్న ఓ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో మంటలు పక్కనే మరో 4 కార్లకు సైతం వ్యాపించాయి ఎలక్ట్రికల్ కార్లు నుంచి మంటలు వ్యాప్తిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ ఘటనలో 4 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచుపిచ్చుకు ఆ దేశ ప్రభుత్వం పర్యాటకులను అనుమతి లేదు ఇక దక్షిణ అమెరికా దేశం పెరువులో మచుపిచ్చు ఉండేది గత కొన్ని రోజులుగా పెరులో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఇక పెరు దేశాధ్యక్షుడు ఇనా బొలెరోకు వ్యతిరేకంగా అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే మచుపిచ్చుకు పర్యాటకులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించడం లేదు నిన్నటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది ఇక తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు ఇక మచుపిచ్చుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు
తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు 2.8 కోట్ల రూపాయల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది ఆర్టీసీగా. తద్వారా సంస్థ 165.46 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 62.29 కోట్ల రూపాయలు అదనంగా రెవెన్యూ వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈసారి 12 లక్షల మంది అదనంగా ప్రయాణికులు చేశారని కూడా వెల్లడించింది. ఇక సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి సాధారణ ఛార్జీలతోనే రద్దీలకు అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 3293 బస్సులు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల కంటే ఇంక్రిమెంట్లు ఇస్తామని ఇటీవల చెప్పిన సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తాజాగా మహిళా ఉద్యోగుల కోసం మరో ప్రకటన చేశారు. ఉద్యోగుల చిన్నపిల్లల్ని సంరక్షించేందుకు చైల్డ్ కేర్ అటెండర్లను నియమిస్తామని తెలిపారు. ఈ సేవలు ఉద్యోగులకు ఉచితంగా అందిస్తామని, చైల్డ్ కేర్ అటెండర్లకు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు. 40 ఏళ్ల పైబడిన మహిళలకు రిక్రూట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. మహిళా ఉద్యోగులు చిన్నపిల్లల్ని చూసుకునేందుకు వీరిని నియమిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. చివరి నిజాం మురక్రమ్ జా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నిజాం వారసుడిగా 9వ నిజాం అజ్మత్ జాను కుటుంబ సభ్యులు ఎంపిక చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు నిజాం ట్రస్టీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ప్రక్రియ నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ముకర్రమ్ జా కుమారుడైన అజ్మత్ జా లండన్లోనే ప్రాథమిక ఉన్నత చదువులు చదివారు. ఇక అమెరికాలో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ పట్టా పొందిన ఆయన ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఐఎం రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటి వరకు క్షేత్రస్థాయి క్యాంపుల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్న పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆమె. ఇక రాష్ట్రంలో మొదటి 2 రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అవసరమైన 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై పోలీసు అధికారులతో డీఐజీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సాయుధ దళ పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికారాబాద్ జిల్లాలో జిల్లా న్యాయవాద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ హాజరై టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ న్యాయవాద బార్ అసోసియేషన్ నుంచి భారీగా న్యాయవాదులు టీంలుగా ఏర్పడి క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక ఫార్మా ఈ రేస్ కారుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక హుస్సేన్ సాగర్ వేదికగా ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ట్రాక్పై జాతీయ స్థాయిలో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు 2 దఫాలుగా విజయవంతమయ్యాయి. ఇక తాజాగా అంతర్జాతీయ స్థాయి ఫార్మా ఈ రేసింగ్ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకులు కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పరిసర ప్రాంతాలు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసింది. కొత్తగూడెం భద్రాచలం ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉదయం 7 దాటిన తర్వాత కూడా రహదారి సరిగా కనిపించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో దోపిడీ దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. తాళం వేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి నగలు ఎత్తుకు వెళ్లారు దుండగులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా జేఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 290 నగరాలు, పట్టణాలతో పాటు ఇతర దేశాల్లోని 18 నగరాల్లో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్లో ప్రవేశాల కోసం ఈ నెల 24, 25, 29, 30, 31 తేదీల్లో పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. అలాగే బీఆర్కే, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నెల 28న పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 వరకు ముగుస్తుంది. జగిత్యాల జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. తాజాగా జింకపై చిరుత దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాయకల్ మండల కేంద్రంలోని దవన్పల్లి అటవీ ప్రాంతంలో జింకపై చిరుతపులి దాడి చేసింది. గతంలో కూడా గొల్ల కాపర్లకు సంబంధించిన మేకలపై దాడి చేసిన చిరుత ఇప్పుడు జింకపై దాడి చేసింది. స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా మూగజీవులపై దాడి చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు.
కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం బాగుంటుందని కూడా దాగుంటుందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సరైన తీర్పులు ఇవ్వడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం ప్రతిఫలిస్తుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలోని పాఠ్యాంశాలను దాని ఆత్మను చెక్కు చెదరకుండా అర్థం చేసుకోవాలని సూచించారు. ముందుగా సాగే మార్గం క్లిష్టంగా ఉన్నప్పుడు వ్యాఖ్యాతగా దాన్ని అమలు చేసే వారికి కూడా రాజ్యాంగం నిర్దిష్టమైన దిశను అందిస్తుందని చెప్పారు. నల్గొండ జిల్లాలో యువకుడి హత్య కలకలం రేపింది. నార్కట్పల్లిలోని మండలం చెరువుగట్టు సమీపంలో ఎల్లారెడ్డిగూడెం వద్ద సగం కాలిన యువకుడి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి యువకుడిని పెట్రోల్ పోసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సి వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత బయోటెక్ తొలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంటర్నల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణయ్య తెలిపారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో నిర్వహించిన IASF ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈ వ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్ను గురువారం అనూహ్యంగా తన పదవి నుంచి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ప్రధాన వారసుడిగా విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్సెన్స్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. ఆమె తరువాత పార్టీ సభ్యుల్లో కొత్త ప్రధానిగా హిప్సెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 44 ఏళ్ల రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుల సమావేశంలో కీలక లేబర్ పార్టీకి నాయకత్వం వహించే ఏకైక వ్యక్తిగా జెసిండా స్థానంలో ఉన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ రూర్కెలా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారత్ లీగ్ దశలో ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచిన క్వార్టర్స్కు అర్హత సాధించలేకపోయింది. పూల్ డీలో ఉన్న భారత్ ఇంగ్లాండ్తో కలిసి పాయింట్ల పరంగా సమానంగా నిలిచిన గోల్స్ పరంగా భారత్ కంటే ఇంగ్లాండ్కి ఎక్కువ ఉండడంతో టీమిండియా 2వ స్థానానికి పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించగా భారత్ మాత్రం క్రాస్ ఓవర్ ఆడాల్సి ఉంది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని మాంటరీ పార్క్లో శనివారం అర్ధరాత్రి ఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మాంటరీ పార్క్లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా ఓ వ్యక్తి కాల్పులకు తగబడ్డాడు. ఈ కాల్పులో చాలా మందికి గాయాలయ్యాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న రాజీవ్ గాంధీ 40వ అఖిల భారత క్రికెట్ పోటీల్లో ACC రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సందర్శించారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, CLP నేత భట్టి విక్రమార్క, రోహిత్ చౌదరి ఇతర నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆటగాళ్లను కలిసి సరదాగా బ్యాట్ పట్టి ఉత్సాహపరిచారు ఠాక్రే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఫితోర్ఘడ్ జిల్లాలోని మన్సియారి అలాగే నాచ్నీతో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతగా నమోదయ్యాయి. ఇక్కడ పితోరాగర్కు ఉత్తర వాయువ్య దిశలో 23 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ఉదయం 8:58 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని వెంకట్రామపురం గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గ్రామస్తులు సర్ది చెప్పే క్రమంలో గ్రామస్తులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నించిన గ్రామస్తుల పట్ల ఎమ్మెల్యే దురుసుగా మందలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చక్రవంక ఆధారంగా ముహూర్తం నిర్ణయించే ఈ వేడుకలు చైనాలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో చైనా మెరిసిపోతుంది. కుటుంబీకులతో కలిసి పండుగను జరుపుకునేందుకు చైనాలో సొంత ఊళ్లకు బయలుదేరారు. అటు చైనా మీడియా గ్రూప్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చైనాలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ప్రజలు వీధుల్లో భారీగా కనిపించారు. కోవిడ్ మహమ్మారి వల్ల 3 ఏళ్లుగా ఆగిపోయిన న్యూ ఇయర్ వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కేసులాపూర్లో నాగోబాను కేంద్ర మంత్రి అర్జున్ ముండా అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా నాగోబాలయానికి చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకున్న ఎమ్మెల్సీ కవిత పర్యటనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున INTUC విద్యార్థి సంఘాల నేతలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ SI రాజు అమ్మా న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనతి కాలంలోని ప్రజా ఆదరణ పొందుతున్న అమ్మా న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ప్రజల సమస్యలు వెలికి తీసి ఉన్నత స్థాయికి ఎదగాలని SI ఆకాంక్షించారు. అంతేకాకుండా కామారెడ్డిలో జరిగిన రైతు మాస్టర్ ప్లాన్ విషయంలో అనేక కథనాలు ప్రచురించి అమ్మా న్యూస్ ఛానల్ ప్రజాదరణ పొందిందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయాన్ని మంత్రి సత్వతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో చలి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే పోషమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించి అమ్మవారికి చలి బోనం నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా పోషమ్మ తల్లిని బోనం సమర్పించిన మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటిలపాది ఆయురారోగ్యాలతో ఉండాలని చల్లని తల్లిని కోరుకున్నారు వారంతా. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోదాడ పట్టణంలో బొడ్రాయి బజార్లో 2 నెలల పసికందు మృతి చెందింది. ఆశా వర్కర్స్ టీకా వేయడం వల్లే మృతి చెందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఓ మహిళ, 2 పురుషులు మృతి చెందారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పురుషులు 2 పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కిందకు పడి చనిపోయింది.